బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ప్రియాంక కేసులో మరొక కీలక పరిణామం చూస్తున్నాం. ఘటనపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. నిందితులు దుష్యంత్ జోసెఫ్ ఆండ్రూపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న రాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో 3 సార్లు ప్రియాంక స్కూటీని వాళ్ళు ఢీకొట్టారు అంటూ తండ్రి వెంకటేష్ చెప్పారు. ప్రస్తుతం పెట్టినటువంటి సెక్షన్లు చాలా తక్కువ తీవ్రతతో ఉన్నాయని, నిందితులకు కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలంటూ కూడా వెంకటేష్ కోరుతున్నారు. ఇప్పుడు ప్రియాంక తండ్రి కంప్లైంట్పై జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్, డిఎస్పీ సుభాష్ కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల తీరు మీద చాలా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. ఘటన జరిగి 3-4 రోజుల వరకు ఈ అంశం బయటికి రానివ్వలేదు అని చెప్తున్నారు. ఒక కీలక నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండడం, అధికారులు కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడం, ఇలాంటి పరిణామాల మధ్య ఈ విషయం బయటికి రాకపోవడం, వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోవడం, అంటే కార్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవడం, అలాగే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా పట్టించుకోనట్లుగా ఉండడం, ఇవన్నీ కూడా అధికారుల తీరు మీద విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. మొత్తానికి సీఎం, డిప్యూటీ సీఎం రెస్పాండ్ అవ్వడం కంటిన్యూస్గా ఆర్టీవీ అంశానికి సంబంధించి కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ కనిపిస్తుంది. సీఎం, డిప్యూటీ సీఎం కూడా రెస్పాండ్ అవ్వడంతో ఇక పోలీసులకు తప్పనిసరి పరిస్థితి వచ్చింది. సీరియస్గా రెస్పాండ్ అవ్వక మొత్తం మీద అప్పటికప్పుడు కొంత సెక్షన్లు మార్చడం, జడ్జి ముందు ప్రవేశపెట్టడం, అలాగే రిమాండ్ విధించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటున్నటువంటి చర్యల తీవ్రత సరిగా లేదు, పెట్టిన సెక్షన్లు సరిపోవు, ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్ష పడాలి నిందితులకి అంటూ కూడా ఇప్పుడు ప్రియాంక తండ్రి కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నారంటూ సమాచారం. సో ఇప్పుడేం జరగబోతుంది, ఇదే అతిపెద్ద ప్రశ్న. మరి ప్రియాంక తండ్రి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చి కఠిన చర్యలు పడాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇప్పుడు, ఇదే అతిపెద్ద ప్రశ్న. ఒకసారి ప్రియాంక ఫాదర్ ఏమంటున్నారు, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు అందిస్తుంది. ఆ డీటెయిల్స్ మీరే చూడండి. వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి 2 గంటల తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి, సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్ట్ అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరఫున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా
వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం. అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం ఈ అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో అన్ని విషయాలు ఫిర్యాదులో రాశారా? రిటర్న్గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగ్ ఫుటేజెస్ అన్ని టైల్ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు అని రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. అయితే పోలీసులు అయితే ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటానికి వాళ్ళని కోరలేదు, పోలీస్ కస్టడీ కోరట్లేదు ఆ నిందితులు. దీని మీద మీకు ఎటువంటి అనుమానాలు? కస్టడీలో తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోవాలండి, ఇంకా తీసుకోలేదు. 7వ తారీఖున అరెస్ట్ చేశారు. కస్టడీలో తీసుకుని అసలు వాళ్ళు మద్యం సేవించారా, డ్రగ్స్ సేవించారా, లేకపోతే గంజాయి సేవించారా, అది ఫుటేజెస్ ఉన్నాయి సార్. ఒక చోట మందు కొన్నారు, అది ఫుటేజ్ ఉంది. ఎక్కడ కూర్చొని తాగారో తెలియదు, మందు కొన్నది కనబడుతుంది. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని కూడా హిట్ చేశారు గొడవ పెట్టుకొని. అంటే మమ్మల్ని తాగున్నందుకు లోపలికి పంపించడం జరగదని చెప్తే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి వారించడానికంటే వద్దు అట్లా అలా చేయమని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన దెబ్బ కొట్టేశాడు. వాళ్ళని కొట్టి గొడవ పెట్టుకొని అదే ఫ్రస్ట్రేషన్తో ఆయన బయటకు వచ్చాడనమాట. సేమ్ అదే టైంలో సినిమా చూసి మా పిల్లలు ఎప్పుడైతే గేట్ దాటడానికి వెళ్తున్నారో వాళ్ళు వెనక నుంచి వచ్చారు. మరి ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి హిట్ చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా, ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఈగో రైజ్ అయిందంటో వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారి హిట్ ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు. అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ సేవించి ఉన్న వాళ్ళని థియేటర్ యాజమాన్యం కూడా ఎలా లోపల పంపించింది అది కూడా అంటే సార్ ఇప్పుడు మాల్లోకి మద్యం సేవించి వెళ్తున్నారా లేదా ఆ టెస్టులన్నీ ఆ గేట్ దగ్గర లేవు. పర్టికులర్గా స్క్రీన్ దగ్గర, అంటే స్క్రీన్లో పోయి కూర్చుంటే పక్కన కూర్చుంటారు కాబట్టి ఆ స్మెల్ అవన్నీ అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళు స్క్రీన్ దగ్గర పెట్టారు. ఆ స్క్రీన్ దగ్గర వీళ్ళు అనలైజ్ చేశారు. 108 అది పాయింట్స్ వచ్చింది. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. యాజమాన్యం మీద కూడా యాజమాన్యం కూడా గేట్ వేసేసి సెక్యూరిటీ అడ్డుకోవడం వల్ల కూడా ప్లెజర్ బండి మీద మీ అమ్మాయి బండి ముందుకెళ్ళలేకపోయింది. వాళ్ళ యాజమాన్యాన్ని మీద కూడా కేసు పట్టుకోండి
చెప్పడం వల్ల కూడా ట్రాఫిక్ దానివల్ల ప్రమాదం జరిగిందంటున్నారు. దాని మీద ఏమన్నా ఇప్పుడు కార్ ఎప్పుడైతే స్కూటీ బ్యాక్ నుంచి వస్తుందో అంతకుముందు ఒక వెహికల్ ఉంది, ఇంకో వెహికల్ ఉంది. అది పాస్ అయిన తర్వాత స్కూటీని కూడా వదిలేసి గేట్ వేసింటే సరిపోయేది, వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళేమో. అయితే వీళ్ళని కారు వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతోనే అప్పుడే స్టార్ట్ చేశారు, గేట్ వేయడం స్టార్ట్ చేశారు. అంతలోపు ఎందుకు ఆపుతున్నారు అనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా ఆగారు. ఆగినప్పుడు ఇది జరిగింది. అప్పుడు వెంటనే మా పిల్లలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినారు. ఈ లోపల ఆయన మళ్ళీ హిట్ ఇస్తూ మీది నుంచి ఎక్కించి తీసుకెళ్ళారు. అదే సార్ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం మీద కూడా ఏమన్నా కేసులు పెట్టాలంటారు సార్? అది ఇంకా పోలీసులు చూసుకోలేదు, ఎందుకంటే అంత పర్టికులర్ గా వాళ్ళ మీద నమోదు చేయాలంటే అందులో ఆపడం వల్లే గేట్ వేయడం వల్లే జరిగిందని కూడా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను సార్ వాళ్ళు ఆపడం వల్లే జరిగింది అంటే ఈయన కారు ఎక్కించాలని ఎవరైతే ఎక్కించారో వాళ్ళకి తెలియదా? స్కూటీని తగిలిచ్చి మీద వెళ్తే చనిపోతారని తెలియదా? పోనీ అలాంటి తెలియని స్టేటస్లో ఉంటే బ్రేక్ వేయాలని ఎలా తెలుస్తుంది? రెండోసారి హిట్ చేయాలని ఎలా తెలుస్తుంది? మీద ఎక్కించి లెఫ్ట్ కట్ చేసుకొని పోవాలని ఎలా తెలుస్తుంది? అంటే మనిషికి పర్ఫెక్ట్ నాలెడ్జ్లో ఉన్నాడు. ఆయన తాగినా కూడా తాగి ఉండొచ్చు. నాలెడ్జ్ అయితే పని చేయకుండా ఉండే స్టేటస్లో డ్రైవింగ్ ఎలా చేసాడో మనకు తెలుస్తుంది అక్కడ. అంటే వాంటెడ్లీ ఒక్కసారి చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అవును, 3 సార్లు చేశారు. హత్య కేసు అవును సార్, హత్య కేసే, ముమ్మాటికి ఇది హత్య కేసే సార్. వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేశారు. ఇది అంటే చనిపోతున్నారని తెలిసి చంపేసిపోయినారు. ఇదైతే ఆ పాత గొడవలు ఏం లేవు. కానీ వాళ్ళ మృగా దీన్ని హత్య కేసుగా చూడమని చెప్పడానికి దీన్ని మర్డర్ కేసుగా చూడమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము మేము. మీరు అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారు, ఏంటి జీవిత ఖైదు చూస్తాము వీలైతే సార్. ఎస్పీ గారితో ఈ విషయమే మాట్లాడాము సార్. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరు ఉన్నారు. వాళ్ళకి మా బాధ ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాము, ముద్దాయిలకి ఖచ్చితంగా మా అమ్మాయి ఏమైనా డెత్ జరిగితే ముద్దాయిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మా అభిప్రాయం చెప్పాము వాళ్ళకు. వాళ్ళు కూడా అదే పద్ధతిగా స్పందించి ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అందుకొరకే ఇంత స్ట్రాంగ్గా చేశామని చెప్పారు. మాకు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గానే పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి లోపల. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా, ఏమైనా మేనేజ్ చేస్తారా ఏంటి, బయట నుంచి మాకేమైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి కొన్ని డౌట్లు ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడా పొరపాటు జరగదనే నమ్మకంతో మేము వెళ్తున్నాము. అయితే ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేయమని మేము మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు చాలా అనుమానాలు ఉన్నాయి, కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, పోలీసులతో మాట్లాడిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుగా అనిపించడం లేదు, బాగానే పనిచేస్తున్నారు, మాకు బెటర్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు అని చెప్తూ 3 సార్లు ఆ స్కూటీని గుద్ది కింద పడిపోయారని తెలిసి వాళ్ళ మీదగా కారుని పోనిచ్చి, తల మీదగా పోనిచ్చి తన కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో ఉంచిన వాళ్ళని ఖచ్చితంగా క్షమించకూడదు, కఠిన శిక్ష పడాలి చట్ట ప్రకారం అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ప్రియాంక తండ్రి కోరడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ప్రియాంక తండ్రి పోలీసుల్ని అప్రోచ్ అయిన తర్వాత పరిణామాలు ఎలా మారుతున్నాయి? ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే ఉన్నారు ప్రకాష్ మనతో అందుబాటులో, ప్రకాష్ నగర్ నుంచి. ప్రకాష్, పోలీసుల్ని డైరెక్ట్గా ప్రియాంక తండ్రి వచ్చి కలిసి వెళ్ళారు, మాట్లాడారు అంటూ తెలుస్తుంది. అక్కడ ఏం డిస్కస్ చేశారు, ఆయన పోలీసుల్ని ఏం అడిగారు, పోలీసులు ఏం చెప్పారు, ఆ డీటెయిల్స్ మనకి ఏమైనా తెలుస్తున్నాయా? ఇప్పుడు ఈ కేసులో పరిణామాలు ఎలా మారబోతున్నాయి? నందు, అంటే ఈ జరిగిన ఘటన ఏదైతే ప్రియాంక ఘటనపై అయితే రాజమండ్రిలో జరిగింది కదా, ఇప్పటి వరకు కూడా తండ్రులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా శోకసంద్రంలో మునిగిపోయి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ దగ్గరే ప్రియాంక వద్ద ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే, అలాగే ఇక్కడ నివృత్తి చేసుకునేందుకు, అలాగే ఇక్కడ రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకటేష్తో పాటు అలా కుటుంబ సభ్యులు, స్టూడెంట్స్ కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ జరిగిన ఘటనలో, అలాగే ఇప్పుడు పోలీసులు ఏ విధంగా కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ కింద పెట్టారు, అవి నిజంగా జరిగినటువంటి ఘటనకి పూర్తిగా పనిచేస్తా, లేదంటే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనే అనుమానాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నివృత్తి చేసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందంటూ కూడా తండ్రి మీడియాకు కూడా మాట్లాడారు. అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ తన కన్నీళ్లు కూడా రాని విధంగా ఆ విధంగా కఠినంగా ఇవన్నీ కూడా అది ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తండ్రి అయితే వాపోతున్నారు. అంటే ముఖ్యంగా జరిగిన ఘటనపై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక
ప్రకాష్ నగర్ పోలీసులతో ఎస్ఐతో అక్కడ ఉన్నటువంటి సిఐతో పాటు అలాగే డిఎస్పీతో కూడా మాట్లాడారు, ఏఎస్పీతో కూడా మాట్లాడి ఇక్కడ జరిగిన ఘటన సెక్షన్లు ఏమేమి నమోదు చేశారో అన్ని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నమ్మకం కలిగింది, కానీ మాకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు ప్రభుత్వం నుంచి అనేది ఒక ఆవేదన అయితే వాళ్ళ నుండి వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇప్పుడు జరిగే ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి నా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి ఆవేదన. అంటే ఒక పక్కన పోలీసులు అన్ని విధాలుగా సెక్షన్లు నమోదయ్యాయి, అన్ని విధాలుగా మాకు ఆ పోలీసులు చేసినటువంటి విధానంలో ఎటువంటి లోపం లేదు, అన్ని కూడా జరిగాయని కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ, కానీ ఈ జరిగిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా కూడా స్పందించకపోవడంతోనే వాళ్ళు కొంచెం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పమ్మ ప్రియాంక ఘటనని ఎలా చూడాలి. మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే స్టూడెంట్స్ కూడా చేరుకున్నారు, భారీ ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చెప్పమ్మా ఏమనుకుంటున్నారు? మాకు ప్రియాంక గారు చాలా బాగా తెలుసండి, చాలా హార్డ్ వర్కింగ్ ఆవిడకి ఎప్పుడైతే ఇలా యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందో మేము చాలా భయపడ్డాం, ఫస్ట్ షాక్ అయ్యాము. వెంటనే మా చైర్మన్ గారు గన్ని భాస్కర్ రావు గారు రియాక్ట్ అయ్యి వాళ్ళని స్వతంత్ర హాస్పిటల్ షిఫ్ట్ చేసి, అది మా హాస్పిటలే. సో అక్కడ మెరుగైన వైద్యం అందించారు. మా కాలేజ్ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ అనేది వచ్చింది. సో వాళ్ళకి అక్కడ ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కానీ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, ప్రియాంక తల్లిదండ్రులు ఏమంటున్నారు లోపల? వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ ఆవేదన కూడా కరెక్టే, కానీ మా సైడ్ నుంచి స్టూడెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ అనేది ఉండిద్ది. సో మేము కూడా పోరాడతాం. చెప్పమ్మా ప్రియాంక ఘటన ఎలా చూడాలి? ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, ఇవన్నీ కూడా తనకి పరిస్థితి ఎలా ఉందంటున్నారు? యాక్చువల్గా చాలా క్రిటికల్గా ఉన్నది అని చెప్పని అంటున్నారు. ఏమవుతుందో మాకేం తెలియదు, కానీ తనకి న్యాయం జరగాలని అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ప్రియాంక? నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎలా ఉండేది? యాక్చువల్గా ఆవిడ ఫస్ట్ ఇయర్ పీజీ. అప్పుడప్పుడే పోస్టింగ్స్ అవుతాయి, అప్పుడప్పుడు మాకు అక్కడ పోస్టింగ్ పడుతుంది. అప్పుడు కూడా పేషెంట్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడితే ప్రియాంక కోసం ఏం చెప్తున్నారు? ఇంకా క్రిటికల్గా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలి? ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు కాబట్టి దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకోవాలని చెప్పని, ప్రభుత్వం మంచిగా చూసుకోవాలని చెప్పను. చెప్పమ్మా ఏంటి ప్రియాంక ఘటన ఎలా చూడాలి? ఏం జరిగింది చెప్పమ్మా. అంటే స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది, మాట్లాడదామమ్మా. ప్రియాంక ఘటన ఎలా చూడాలమ్మా? ఏం జరిగిందంట? తల్లిదండ్రులతో మాట్లాడారు, స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. మేము స్టూడెంట్స్ జస్ట్ అంతే. ఆవిడ క్రిటికల్గా ఉందని చెప్పారు, కొంచెం ఆవిడకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే. చెప్పమ్మా ప్రియాంక ఘటన చూస్తే, ఈ జరిగిన ఘటన అవన్నీ కూడా చూసావు, సీసీ ఫుటేజ్ జరిగిన ఘటన చూస్తే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మేడంకి న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ప్రియాంక మేడం మీకు ఎప్పుడు నుంచి తెలుసు? మాకు మేడం ఈ ఇయరే ఫస్ట్ ఇయర్ పీజీగా జాయిన్ అయ్యారని మాకు తెలుసు, కానీ మేము అక్కడ ఇంకా పోస్టింగ్స్ పడలేదు. మాకు మేడంతో పరిచయం లేదు, కానీ అందరి బట్టి తెలిసింది అయితే మేడం చాలా మంచివాళ్ళు, ఎవరితో ఎలాంటి గొడవలు ఏమీ ఉండవు, చాలా మంచివారు అనే మాకు తెలుసు. ఆ మేడం కోసం మాకు ఎక్కువగా ఇప్పుడు వైద్య విద్యాలయాలకి ఇలా జరగడం మెడికల్గా మీరు ఏం చెప్తారు? మేము న్యాయం జరగాలని మాత్రం కోరుకుంటున్నాము. స్టూడెంట్స్ అయితే ఇక్కడ జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా మెడికల్ విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా ఈ జరిగిన ఘటన ఎలా చూడాలనుకుంటున్నాం? దీనికైతే మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇలాంటివి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఒక మెడికల్ స్టూడెంట్ని ఈ విధంగా కారు మీద ఎక్కించుకుని వీడియోలు చూసారా మీరు? అయినా కూడా ఎలా ఉన్నాయి? అంతా కష్టంగా ఎందుకని ట్రాఫిక్ అలా చేయడం అనేసి అని నాకు అలా అనిపించింది. ఒక మెడికల్ స్టూడెంట్కి ఈ విధంగా జరిగింది, అలాగే ఒక పక్కన ఎవరు కూడా స్పందించలేదు, పూర్తిగా అవ్వలేదని ఒక ఆరోపణలు వస్తుంది. ఎలా ఉండాలి? రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా పాటిస్తే ఇలాంటివి అనేవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయని అంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ప్రియాంకకి మద్దతు తెలిపేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అంతేకాకుండా ప్రియాంక ఏదైతే జరిగినటువంటి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని తన తండ్రి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ తనకి మద్దతు తెలిపేందుకు కూడా ఇక్కడ స్టూడెంట్స్ రావడం, తనకి సంఘీభావంగా తనకు కోలుకోవాలని కూడా కోరుకుంటున్నప్పటికీ తన పరిస్థితి
కొంచెం విషమంగా ఉందని తండ్రి ఆవేదన చూసి మాకంతా కూడా చాలా బాధ వేసిందంటూ కూడా ఇక్కడ ఉంచున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన జరిగినటువంటి ఘటనలు మరొక విద్యార్థికి జరగకూడదు అనేది ప్రధానంగా వీళ్ళందరూ చెప్తున్నటువంటి వాదనగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, ప్రియాంకకి అయితే మద్దతు తెలిపిస్తున్నారు. చెప్పండి, ఈ జరిగిన ఘటన, ప్రియాంక జరిగిన ఘటన ఎలా చూడాలంటారు? స్టూడెంట్స్ మీద ఇలా జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఏం జరిగిందంటున్నారు ఈ విషయంలో? చూసావా అన్నీ కూడా జరిగిన ఘటన? చూశాను సార్. నేను డైరెక్ట్గా చూడలేదు, బట్ సోషల్ మీడియా ద్వారా నేను చూశాను. నేను కూడా వాళ్ళ రెక్లెస్నెస్ వల్ల ఇలా జరిగిందంట. ఇంత రెక్లెస్గా ఉండకూడదని. సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్? ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇది మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది చూస్తున్నా మొత్తం మద్దతు తెలుపుతున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చి ప్రియాంక జరిగినటువంటి ఘటన మరొక స్టూడెంట్స్కి ఎవరికి కూడా జరగకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా, అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం కూడా చూస్తాం తండ్రి ఆవేదన. ఇప్పుడు ఇక్కడ నిన్న సాయంత్రం బయలుదేరారు. తన ఆర్గాన్స్ ఇప్పటికే ప్రియాంకకు సంబంధించిన ఆర్గాన్స్ ఒకటి కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి. తన ఇంకా హోప్స్ అన్నీ కూడా వదులుకోవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏం జరుగుతుంది, రాజమండ్రి వేదికగా జరుగుతున్న ఘటన, ఇక్కడ నిజంగా పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు వాళ్ళు ఇక్కడ సెక్షన్లు సరిగా పడ్డాయా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి వాస్తవాలు, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు అయితే రావడం జరిగిందన్నారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనే మాట కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ మాల్ యాజమాన్యం వ్యవహరించినటువంటి తీరుపై కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ అనేక సెక్షన్లు అయితే ఇప్పుడు మార్చడం, వాళ్ళని రిమాండ్ తరలించడం, అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో అలాగే దుష్వంత్తో పాటు అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వైడ్ ఇద్దరిని కూడా ఇప్పుడైతే రిమాండ్కి 21 వరకు కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంటే, కానీ వాళ్ళకి ఇప్పుడు మరొక అంటే తండ్రే స్వయంగా రావడం, తనకి ఇది ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా ఇది మర్డర్, దీని కింద దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే తండ్రి అయితే మరొక ఫిర్యాదు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మొదటగా ప్రియాంకకు సంబంధించిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సాయి ఉమేష్ నుంచి అయితే అప్పుడు ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ప్రకాష్ నగర్ పోలీసులు తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అంటే హిట్ అండ్ రన్ కింద మొదటిగా చేసినప్పటికీ దీనిపై తన కండిషన్ బ్రెయిన్ డెడ్ అయింది, ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించారని ఆ తర్వాత ఈ సెక్షన్లు మార్చి తనని ఏదైతే ఆర్టీవీ వరుస కథనాలకైతే జరిగిన నేపథ్యంలోనే సెక్షన్లు మారడం జరిగింది. అంతేకాకుండా తనని ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళని అయితే ఎట్టగలికి రిమాండ్కి తరలించినప్పటికీ, అలాగే ఆర్టీవీ అయితే వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మొదటి నుంచి కూడా అండగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి ఇక్కడికి రాజమండ్రి వచ్చి తన తండ్రి అయితే స్వయంగా జరిగినటువంటి ప్రాంతాలతో పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నివృత్తి చేసుకున్నారు. మీడియా ముఖం కూడా మాట్లాడి తన పరిస్థితి ఇంకా చెప్పలేమనే ఉద్దేశంతోనే వాళ్ళు అయితే మొన్న మొదటి రోజున 2 రోజుల క్రితమే వాళ్ళు చెప్పడం జరిగింది వైద్యులు. కానీ క్రిటికల్ అంటే ఆర్గన్స్, మల్టీ ఆర్గన్స్ అన్నీ కూడా ఒకటి డ్యామేజ్ అవుతున్న ఆ పరిస్థితి ఉంది, ఇంకా చెప్పలేమని కూడా చెప్పిన నేపథ్యంలోనే చివరిగా వాళ్ళు తప్పించుకోకూడదు, వాళ్ళపై మర్డర్ కేసు నమోదు చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలనేది ఆ తండ్రి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటూ కూడా ఆ తండ్రి అయితే ఎవరైతే వెంకటేష్ అయితే ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది చెప్పాలని నందు. యా రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఈ అంశంలో 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మొదటిది, ఖచ్చితంగా ప్రియాంక ఫాదర్ చెప్తున్నట్లుగా మనం ఆ ఫోటేజ్లో చూస్తున్నట్లుగా ఒకసారి కాదు, అనుకోకుండా కాదు, ఇంటెన్షనల్గా మొదటిసారి వెళ్ళి అదిగో కొంచెం అలా గుద్దారు, కారుతో ఆగారు, వాళ్ళు వెనక్కి చూశారు సీరియస్గా, మళ్ళీ కొంచెం గుద్దారు, మళ్ళీ ఇంకొకసారి అలా 3 times వాళ్ళ స్కూటీని గుద్దేస్తే ప్రియాంక కింద పడితే వేగంగా, వాళ్ళు కింద పడ్డారని తెలుసు, వాళ్ళు గుద్దారని తెలుసు, బట్ వాళ్ళ మీద నుంచి వేగంగా పోనిచ్చారు. ప్రియాంక తల మీద నుంచి ఆ కారు వెళ్ళింది, టైర్ వెళ్ళింది. అంటే ఇంటెన్షనల్గా చేశారు. సహజంగా కామన్ పీపుల్, మనలాంటి సాధారణ మనుషులు ఎవ్వరూ చేయలేని పని ఇది. అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్టేటస్ దే ఆర్ ఇన్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోపలికి తాగి రావడమే పెద్ద తప్పు, అందులోనూ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో గొడవ పడ్డం, మందు తాగిన విషయంలో మాల్లో సిబ్బందితో గొడవ పడ్డారు, కొట్టారు వాళ్ళని. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కావాలని గుద్ది వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు నార్మల్గా లేరు,
సైకలాజికల్ కండిషన్ నార్మల్గా లేదు వాళ్ళది. దే షుడ్ నాట్ బీ ఇన్ పబ్లిక్. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు రోమ్ ఇన్ అవర్ రోడ్స్ ఎనీమోర్. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీయడానికి అవకాశం ఉంటుంది ఇంకోసారి. మరోవైపు ఇప్పటి వరకు పోలీసులు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారేమో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ మాట్లాడిన తర్వాత మాకు క్లారిటీ వచ్చిందని ఆ ఫాదర్ చెప్తున్నారు. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. ఖచ్చితంగా ఆయనకి పూర్తి నమ్మకం వచ్చింది అని చెప్తున్నారు. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అఫ్కోర్స్ మొదట్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా అంత కఠినంగా రియాక్ట్ అవ్వలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆర్టీవీ కంటిన్యూస్ టెలికాస్ట్ చేస్తూనే ఉంది ఈ అంశానికి సంబంధించి. మరోవైపు అధికారులు, సీఎం రెస్పాండ్ అయ్యారు, డిప్యూటీ సీఎం రెస్పాండ్ అయ్యారు. ఇక సీరియస్నెస్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు కూడా ఒక తప్పనిసరి పరిస్థితి ఏమో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించినా ఆ ఇన్ఫ్లుయెన్స్కి లొంగే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొంత స్ట్రిక్ట్ అయింది. మళ్ళీ సెక్షన్స్ పెంచడం మనం చూసాం, ఇమీడియట్గా జడ్జి ముందు ప్రవేశపెట్టడం, ఇలా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మీకు అనిపిస్తుందా పూర్తి స్థాయిలో ఈ కేసులో ఖచ్చితంగా ప్రియాంకకు న్యాయం జరుగుతుంది అని? ఆ ఫాదర్ కోరుతున్న న్యాయం ఒకటే, కఠిన శిక్ష వేయాలి, వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అని కోరుతున్నారు. ఆ న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాలు ఏంటి ఈ మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే? కామెంట్ చేయండి. టోర్నమెంట్కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.